అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా 10th క్లాస్లో చాలామంది విద్యార్థులకి బోత్ స్టేట్స్, తెలంగాణ, ఏపీ బోత్ స్టేట్స్లో హిందీ చదవడం రాయటం చాలామందికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో హిందీలో అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు బాగా అర్థం చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ చదవగలుగుతారనే ఉద్దేశంతో ఈ లెసన్ చెప్తున్నాను. థర్డ్ లెసన్ 10th క్లాస్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ हम भारतवासी లెసన్ చెప్తున్నాను. ఆర్పి నిశాంక్ ఈ కవి గారు. హమ్ భారత్వాసి రాసింది ఆర్పి నిశాంక్ గారు రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కవి పరిచయం తెలుసుకుందాం. प्रस्तुत कविता के कवि रमेश पोखरियाल निशांक है. ఈ యొక్క హమ్ భారత్వాసి యొక్క కవిత ఏదైతే ఉందో దాన్ని రాసింది రమేష్ పోఖరియాల్ निशांक గారు. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. ఈ కవిత మాతృభూమి అనబడేటువంటి ఒక గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలో నుంచి సంగ్రహ అనేటువంటి గ్రంథంలో నుంచి మాతృభూమికి అనే లెసన్లో నుంచి ఈ యొక్క హమ్ భారత్వాసిని తీసుకోవడం జరిగింది. वे आधुनिक हिंदी साहित्यकारों से विस्पष्ट स्थान रखते हैं. మరి నిశాంక్ గారు ఆధునిక సమాజంలో సాహిత్యకారులతోటి ఒక గొప్ప स्थान ఉంది ఆయన గారికి. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. నిశాంక్ గారు ఏది రాసినా కూడాను దాంట్లో కంపల్సరిగా దేశభక్తి అనేది ఉంటుంది. ఇన్హోనే సమర్పణ్, ఈయన గారు సమర్పణ్ అనేటువంటి కవితను రాశారు. నవంకుర్ అనే కవితను రాశారు. ముझे విధాతా బనానా హై అని రాశారు. तुम भी मेरे साथ चलो, నువ్వు కూడా నాతో పాటు పద, जीवन पद में कई मुश्किल नहीं आदि चर्चित काव्य రచనలు లిఖీ హే. ఎన్నో రకాలుగా చర్చించబడినటువంటి గొప్ప గొప్ప దేశానికి సంబంధించినటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈయన అనేక రచనలు నిశాంక్ గారు రాశారు. ఇది కవి పరిచయం. అదేవిధంగా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వచన బదిలీ, అవి కూడా వినండి. మై, హమ్, ఆశా, ఆశాయే, దీప్, దీప్, ఉల్झैन, उलझैन, यह, ये, तथ्य, तथ्य, मन, मन, भेद, भेद, खुशी, खुशियाँ, राह, राह, क्लेश, क्लेश, वह, वे, छात्र, छात्र, दृश्य, दृश्य, लोग, लोग, पथ, पथ, मंत्र, मंत्र, दिल, दिल, गुण, गुण. ఇక్కడ కొన్ని శబ్దార్థాలు ఉన్నాయి, అవి కూడా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఇంపార్టెంట్ శబ్దాలు అన్నమాట ఇవన్నీ కూడాను. మీనింగ్స్ అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ మీనింగ్స్ కనుక మీకు తెలిసినాయి అంటే దాదాపుగా లెసన్ మీకు అర్థమైపోతుంది. భారతవాసి
भारत देश में रहने वाले भारतीयों इंडियंस दुनिया विश्व प्रपंचम द वर्ल्ड పవిత్రమైన పుణ్యప్రదమైన హోలీ ప్యూర్ ధామ్ తీర్థస్థాన్ పుణ్యస్థలము పిల్గ్రిమేజ్ प्यार प्रेम लव ऊंच नीच छोटा बड़ा अमीर गरीब पेद्दा चिन्ना पेदा धनिका हाई लो और रिच एंड पुअर। भेद अंतर तेड़ा भेदम डिफरेंस दिल हृदयम द हार्ट नफरत द्वेषमु हेटेड तोड़ना खंडित करना तेंचुटा टू ब्रेक कुहासा పొగమంచు फग मिस्ट विश्वास यकीन नम्मकम फैत दृश्य दर्शनी दृश्यमुलु सेनरी स्कैनरी भगाना ధుత్కారణ పారిపోయేటట్లు చేయుట టు డ్రైవ్ ఆఫ్ मिटाना बर्बाद करना नाश करना नाशनम चेटा टू डिस्ट्रॉय। भावार्थ कवि इस पद्य में कहते हैं कि हम भारतवासी इस विश्व को पावन धाम बनाएंगे, हर एक के मन में श्रद्धा तथा प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। ఈ యొక్క లెసన్లో ఒక పద్యంలో కవి ఏం చెప్తున్నారు అంటే, భారతదేశం ఒకరోజు దునియా మొత్తం ప్రపంచం మొత్తంలో కూడాను ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అప్పుడు ఆ దృశ్యాన్ని మనం 2 కళ్ళతో చూస్తాము అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ क्वेश्चंस ऊंच नीच का भेद मिटाने के लिए हम क्या क्या कर सकते हैं? ऊंच नीच का भेद मिटाना हमारा प्रथम आशय व कर्तव्य है। इसके लिए अपनी ओर से हम भी कुछ कर सकते हैं। सब लोगों से मिलजुल कर रहते एकता की भावना बढ़ानी है। ऊंच नीच భేద ఏదైతే ఉందో దాన్ని అంటే యాజ్ లైక్ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నేను ధనికుడిని నువ్వు పేదవాడివి, నా క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ ఇది లోయర్ క్యాస్ట్ అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తొలగించుకోవాలి, తీసివేయాలి మన మనసులో నుంచి. దానికోసం మనం ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడాలి. అందరము ఒకటే, భారతీయులు అందరము ఒకటే, అందరం కలిసిమెలిసి ఏకత్వంగా ఉంటాము. सबसे प्रेम पूर्वक व्यवहार करते नफरत की भावना को छोड़ देना है. అందరూ ప్రేమపూర్వకంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాము. ఎటువంటి द्वेषपूरित भावाలకు మేము వెళ్ళము అని చెప్తున్నారు. समानता का बीज बोते लोगों के दिलों में विश्वास भरना है. మేమందరం ఒకటే. సమానత అంటే సమానత్వం. అందరిలో మేమందరము ఒకటే, అందరము ఒకే సమానంగా ఉంటాము, సమానత్వంగా ముందుకెళ్ళిపోతూ ఉంటాము, భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటాము అనేటువంటి నానుడిని
జనాల్లోకి తీసుకెళ్ళాలి, అందరూ ఒకటే అనే ఫీలింగ్ జనాల్లోకి వచ్చేటట్టు చూసుకోగలగాలి. जाति, धर्म, भाषा, प्रांत जैसे भेदभावों को छोड़ते लोगों को सहायता करनी है. ఎవరైతే కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా హ్యాపీగా సంతోషంగా ఎవరైతే అందరినీ కలుపుకుపోతారో వాళ్ళందరికీ మనం సహాయం చేయాల్సి ఉంటుంది. సబ్కా ఆదర్ సమ్మాన్ కన్నా, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి. సబ్కి ఉన్నతి మే సమాన్ అవసర్ దేనా హై, అందరి అభివృద్ధికి అందరి డెవలప్మెంట్కి సమానంగా చూసుకోగలగాలి, అందరికీ గౌరవంగా చూసుకోగలగాలి, అందరికీ రెస్పెక్టెడ్గా చూసుకోగలగాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్, हमें अपने जीवन में कैसा పద్ అపనానా చాయే, మనం జీవితంలో పైకి వెళ్ళాలి అంటే ఎటువంటి దారిని చూసుకోవాలి, దారిని చూసుకోవాలి, ఏ దారిని మనం నడవాలి. हमें जीवन में सदा सत्य और न्याय मार्ग पर चलना है, మనం ఎప్పుడూ కూడా సత్యం నిజాలే మాట్లాడాలి, న్యాయంగా ఉండాలి. శ్రద్ధ और प्रेम का उत्तम भाव दिल में रखकर तीन दुखियों की सेवा करनी है, మన మనసులో అందరి పట్ల ప్రేమాప్యాయతలు ఉత్తమ గుణాలు మంచి గుణాలు ఉండి అందరినీ ఒకే రకంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. खुद खुश रहते हुए सबको खुशी रखने का न्याय पर हमें अपनाना चाहिए. थैंक यू. जिस तरह से సాధారణంగా మనం సంతోషంగా ఉండాలి, మనతో పాటు వేరే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేటట్టు చూసుకోగలగాలి. అహింసా और ధర్మ మార్గకు అపనానా చాయే, అహింసా మార్గాన్ని ధర్మ మార్గాన్ని మనం అవలంబించాల్సి ఉంటుంది. త్యాగ్ భావనకు అపనానా చాయే, మనం త్యాగం చేస్తున్నాము అనేటువంటి భావన మనలో రాకుండా అందరూ కూడా ఒకటే, అందరి ఆలోచన విధానం ఒకటే అని చెప్పి అందరికీ సమానంగా చూసుకుంటూ అందరి కోసం మనం మన యొక్క ఫీలింగ్స్ని త్యాగం చేసుకుంటూ వాళ్ళందరి కోసం మనం బతకగలగాలి, మనం గొప్పగా ఎదగగలగాలి. అప్పుడు మన ఆశయాలు ముందుకెళ్తాయని చెప్పడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్, हम भटकने वालों के राह कैसे दिखा सकते हैं. సాధారణంగా చాలామంది దారి తప్పుతూ ఉంటారు, కరెక్ట్ వేలో పోరు, వాళ్ళకి ఎట్లా దారి చూపించాలి. भटकने वाले लोगों को जीवन की वास्तविकता समझने का प्रयत्न करना है, सही मार्गदर्शन करते उनको खुशियाँ पाने का ज्ञान अवगत कराना है. न्याय और सत्य मार्ग पर आगे बढ़ने ज्ञानपूर्ण सलाह देते भटकने वालों को राह दिखा सकते हैं. మనం వాస్తవాలు చెప్తూ మంచి మార్గంలో మంచి జ్ఞాన మార్గంలో నడిపిస్తూ మన సంతోషాన్ని అందరికీ సంతోషంగా చూపిస్తూ న్యాయం సత్యం ధర్మం ఏ మార్గంలో అయితే ఉంటుందో ఆ మార్గంలోనే మనం వాళ్ళని నడిపించాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. उलझनों से बचे रहने के लिए हमें कैसी सावधानियां लेनी चाहिए. उलझनों से बचे रहने के लिए మనకు సాధారణంగా చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికల నుంచి మనం రక్షించుకోవడానికి ఏం చేయాలి. ధార్మిక్ భేదభావ్ నా రఖనా చాయే, మనం ఏ మతమైనా సరే మనకు భక్తి ఉంటుంది,
ఎవరి భక్తి అయినా ఒకటే, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా వాళ్ళందరికీ సంతోషంగా చూడగలగాలి. అందరి మతము ఒకటేలా చూసుకోగలగాలి. ఒకళ్ళ మతాన్ని ఇంకోళ్ళు కించపరిచే విధంగా ఉండకూడదు. అందరి మతాన్ని సమానంగా ఇచ్చిపుచ్చుకుంటూ గౌరవించుకుంటూ ఉండాలి. పారస్పరిక సహయోగికి భావన హోనా హే. అందరము ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఉండాలి. భౌతిక వికాస్ కర్నా చాహియే. మనం అందరము కూడా ఒకరికొకరు అందరికీ హెల్ప్ చేసుకుంటూ భౌతిక వికాసం చేసుకోగలగాలి. ముందుకు అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలగాలి. ఉత్తమ మానవీ మూల్యం కో బనాయే రఖనా చాహియే. మానవ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా నిలుస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. హమేషా సతర్క్ జాగరూక్ రహనా హే. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ అడుగు వేసినా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. निराशावादी और आशावादी के स्वभाव में क्या अंतर होता है? निराशावादी में निराशा की भावना होती है, यह निष्क्रिय होता है. నిరాశావాది ఆశావాదిలో గల మధ్య గల భేదం ఏంటి అంటే, నిరాశావాది ఎప్పుడు నిరాశతోనే ఉంటాడు. వాడు ఎప్పుడు కష్టపడటానికి ఇష్టపడడు. జీవన్ దుఃఖద్ హోతా హై. ఆయన జీవితం ఎప్పుడు దుఃఖాల్లోనే ఉంటుంది. ఉలజ్ रहता है. ఆ మాటలు ఈ మాటలు ఎప్పుడూ కూడా విని బాధపడుతూ ఉంటాడు. ఆశావాది మే ఆశాకి భావన హోతీ హై. ఆశావాది ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆశతో జీవిస్తూ ఉంటాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు అని. వహ सक्रिय होता है, जागरूक करता है, रहता है. सत्य, अहिंसा, त्याग, संपर्क होती है, समर्पण होती है. ఆశావాది ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు, సత్యం పలుకుతాడు, హ్యాపీగా ఉంటాడు. తనకు తాను అర్పించుకునే విధానం కూడా ఆయనకు తెలుస్తుంది. అంటే ఏదైనా ఒకటి పోయినా ఇంకోటి వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాడు ఆ యొక్క ఆశావాది. गीत में धरती को स्वर्ग बनाने की बात कही गई है. हम इसमें क्या सहयोग दे सकते हैं या पूरी विश्व को स्वर्ग का धाम कैसे बना सकते हैं? ఈ క్వశ్చన్ రెండు రకాలుగా అడగవచ్చు. ఏ రకంగా అడిగినా మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. कविता का नाम हम भारतवासी. कवि का नाम आर.पी. निशांक. हिंदी के विख्यात कवि है आर.पी. निशांक. इस कविता के जरिए कवि छात्रों में देशभक्ति, विश्व बंधुत्व, विश्व शांति, सत्य, अहिंसा, त्याग, समर्पण आदि महान सद्गुणों का विकास करना चाहते हैं. हम भारतवासी कविता में धरती को स्वर्ग बनाने की बात पर प्रकाश डाला गया है. सच्चे भारतीय होने के कारण हम भी अपना पूरा सहयोग दे सकते हैं. हम मानवों में भरे जाति, धर्म, वर्ग, वर्ण, ऊंच नीच, अमीर गरीब जैसे भेदभावों को पूरी भावों को दूर कर सकते हैं. इससे एकता की भावना बढ़कर सब लोग प्रेम से रह सकते हैं. सत्य, अहिंसा, सेवा, त्याग, प्रेम आदि का महत्व समझाकर विश्व बंधुत्व की भावना जगा सकते हैं. स्वार्थ भाव से भरे लोगों को स्वार्थ रहित, पक्षपात रहित और सहनशील बनाकर देश प्रेमी बना सकते हैं. दुख में धीरज धर लेने का आत्मविश्वास उनमें भरकर निराशावाद दूर भगाकर आशावादी बना सकते हैं. जीवन पथ से भटके लोगों को मार्गदर्शन करके उन्हें
सक्रिय मार्ग पर लगा सकते हैं। हर्ष विषाद आपस में बांटकर अपनापन बढ़ा सकते हैं। एक दूसरे के प्रति आदर का भाव रखते प्रेमालु बना सकते हैं। एक बात है ये मैं कहे तो वसुदैव कुटुंब बना सकते हैं। ऐसा एक बात में कहे तो वसुदैव कुटुंबकम बना सकते हैं। ऐसा करके हम भी धरती को स्वर्ग बनने में अपना पूरा सहयोग दे सकते हैं। मेरे बच्चों, दूसरा सेकंड क्वेश्चन, विश्व शांति की राह में समर्पित किस महान व्यक्ति का साक्षात्कार आप लेना चाहेंगे? साक्षात्कार में उनसे पूछे जाने वाले प्रश्नों की एक सूची तैयार कीजिए। विख्यात नेता से साक्षात्कार लेने के लिए मैं निम्नलिखित इस प्रकार प्रश्नवारी को तैयार करूँगा। वे प्रश्न इस प्रकार है। महोदय, विश्व शांति के लिए आप अविरल प्रयत्न कर रहे हैं। क्या आप यह बता सकते हैं कि विश्व शांति माने क्या है? उसकी क्या आवश्यकता है? आपको इस महत्वपूर्ण कार्य में पदार्पण करने का विचार क्यों और कैसे आया? इसके क्या कारण हो सकते हैं? आपके इस पवित्र यज्ञ में किन किन सज्जनों ने आपका सहयोग दिया? आप अपनी संकल्प सिद्ध के इस पावन काम में अपने कौन सा त्याग किए, वे कहाँ तक फलदायी हुए हैं? आपको इस काम में कहाँ तक सफलता मिली है? आपके इस पुण्य कार्य में कौन सी अड़चनों का सामना करना पड़ा? आगे आने वाली पीढ़ी को आपका संदेश क्या है? सुना है कि इस विश्व शांति के पावन यज्ञ में सफल हुए व्यक्ति को नोबेल पुरस्कार से सम्मानित करते हैं। आपको यह पुरस्कार मिले तो आप कैसा अनुभव करते? लास्ट फाइनल क्वेश्चन, सत्य, अहिंसा, त्याग आदि भावनाओं का हमारे जीवन में क्या महत्व है? हमारे जीवन में सच्चाई से बढ़कर कोई तपस्या नहीं होती। सत्य से जीवन सुखद बनता है। इसके आचरण से सच्चरित्र और महान बनता है। समाज में वंदनीय और पूजनीय बनता है। किसी को क्षमा करना और हर प्राणी पर दया करना मनुष्य का कर्तव्य होना चाहिए। अहिंसा से दया और भाईचारों का जन्म होता है। त्याग भावना से प्रेम और भाईचारा भाव बढ़ता है। चारों ओर संतोष होता है। भोग से त्याग श्रेयस्कर होता है। प्यारे बच्चों, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, సత్యము, అహింస, త్యాగం ఇలాంటి భావనలు మన జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. నిజానికి సత్యం, అహింస, త్యాగం ఏవైతే ఉన్నాయో మన జీవితానికి చాలా ముడిపడి ఉన్నాయి. మన చరిత్ర, మన సచ్చరిత్ర, మన సత్యంతో మన క్యారెక్టర్ని గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని పూజిస్తూ ఉంటారు. అహింసను విడనాడితే ప్రతి మానవుడు కూడా హ్యాపీగా ఉంటాడు. త్యాగం చేస్తే ఒక దేవతగా, ఒక మసీహాగా, ఒక పైగంబర్ లాగా, ఒక దేవుడి కొడుకులాగా పూజిస్తూ ఉంటారు.
ఎనీహో ఈ 3 లక్షణాలు ప్రతి స్టూడెంట్లో రావాల్సి ఉంటుంది. అలా వస్తే ఆ యొక్క స్టూడెంట్ బాగుపడతాడు, పేరెంట్స్ బాగుపడతారు, టీచర్స్ హ్యాపీగా ఉంటారు, టోటల్ సంతోషంగా ఉంటారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చాలామందికి చదవటం రాదు కాబట్టి లెసన్ టు లెసన్ నేను రీడింగ్ స్కిల్స్ కోసం పెడుతున్నాను. మీరందరూ బాగా అర్థం చేసుకొని చదువుతారని, మీ అందరికీ బాగా అర్థమవుతుందని చెప్పి భావిస్తూ ఈ లెసన్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలంటే కాల్ చేస్తారని, వాట్సాప్ మెసేజ్ పెడతారని, కామెంట్ రూపంలో పెడతారని చెప్పి భావిస్తూ మీ అందరికీ ఈ యొక్క ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీరందరూ కూడా నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని వింటున్నారని, షేర్ చేస్తున్నారని, అదేవిధంగా లైక్ చేస్తున్నారని చెప్పి భావిస్తూ మీరందరూ ఇట్లానే 100 ఏళ్ల పాటు హ్యాపీగా ఉండాలని, బాగా చదువుకోవాలని, అదేవిధంగా నా లెసన్స్ మీ అందరికీ బాగా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే ఇంకో లెసన్తో కలుద్దాం. అంతవరకు శుక్రియా, థ్యాంక్ యూ, ధన్యవాదం. శుక్రియా, ధన్యవాదాలు.